లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024లో శుక్రవారం మే 10న ఈ సీజన్లోని 59వ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ప్లే ఆఫ్ కోణంలో చూస్తే ఈ మ్యాచ్కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటన్స్ జట్టు 11 మ్యాచ్లలో 4 విజయాలతో 8 పాయింట్లతో చివరి అంటే 10వ స్థానంలో ఉంది. అదే సమయం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్లు 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 4లో భాగంగా ఉంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటన్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోగా ఆ జట్టు గత 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిఎస్కేపై ఓటమి ఎదురైతే ప్లే ఆఫ్కు చేరుకోవాలన్న కల చెదిరిపోతుంది. గుజరాత్ బ్యాట్స్మెన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు చాలా నిరాశపరిచింది. కెప్టెన్ గిల్ కూడా ఓపెనర్గా పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోవడంతో ఆ జట్టు తీవ్ర భారాన్ని మోయాల్సి వచ్చింది. అదే సమయంలో బౌలింగ్లో కూడా మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడంతో విఫలమయ్యారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ప్రదర్శన అంతగా లేకపోయినప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను ఓడించడం ద్వారా ప్లే ఆఫ్స్కు తన క్లెయిమ్ను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాడు. బౌలింగ్లో ముస్తాఫిజార్ రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి వచ్చాడు. మతీషా పతిరాన్ కూడా గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో డెత్ బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. దాని పిచ్చు వాతావరణం ఎలా ఉందంటే ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం పిచ్చులో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో ఓరాఓరి కనిపిస్తుంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170. ఇప్పటి వరకు అక్కడ జరిగిన 5 మ్యాచ్లో గుజరాత్ 2 గెలుపొందగా ఆతిథ్య జట్టు పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీలపై ఓటమి చవి చూసింది. వాతావరణం గురించి చెప్పాలంటే మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 32 నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు.